శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం గర్తపురి. ఒకప్పుడు గుంటూరుని గర్తపురి అని పిలిచారు. చూడండి ఎటువంటి తలుపులు, రాజులు పెట్టిన తలుపులు చూడండి. అసలు ఇనప రాడ్లు ఇవన్నీ కూడా చూడండి. ఇక వేణుగోపాల స్వామి ఆలయం, సత్యభామ రుక్మిణి వేణుగోపాల స్వామి ఆలయం, గౌతమ మహర్షి ప్రతిష్ట. ఇది వేల సంవత్సరాల కిందది. ఇక్కడ అప్పుడు గుంటూరు వాళ్ళు లేదు, గర్తపురి అంటారు దీన్ని. చూడండి ఎటువంటి శిల్పాలు చూడండి. ఈ శిల్పం చూడండి, రాధాకృష్ణులు చూడండి ఎలా ఉన్నాడో చూడండి. కృష్ణ పరమాత్మ ఏమి అందమో చూడండి. అసలు చూడండి ఎంత పెద్ద గుడో చూడండి. కృష్ణం వందే జగద్గురు. అనుభవ ఆంజనేయ రక్ష రక్ష, నాయనా ఆదిశేషు రక్ష రక్ష, మా లక్ష్మీదేవి తల్లి ననుగన్న నా తల్లి. శ్రీ రంగనాథ స్వామి, వికనస మహర్షి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతా వేణుగోపాల స్వామి, రాధాకృష్ణులు, కోలాటం. ఈ కోలాటం అంతా కూడా కృష్ణతత్వంలో నుంచే వచ్చింది. ఈరోజు లోకమంతా కోలాటం ఆడుతున్నారంటే గోపికలు, కృష్ణుడు, రాధమ్మ, ఆత్మలు, వీళ్ళంతా కూడా ఆత్మలు రమించటం. అందుకే కోలాటం ఆడి 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 చెమటలు పడతాయి చూడండి. ఆ చెమటలు పట్టడమే ఆత్మ భగవంతుల్లో తీసుకోబోవటం. అందుకే మన రేవూరులో కూడా జనార్దన్ రెడ్డి చక్కగా కోలాటం చేపిస్తున్నాడుగా, కృష్ణం వందే జగద్గురు. ఇది కదంబ వృక్షం. ఈ వృక్షమే లలిత వనవాసిని అమ్మవారి ఒక వృక్షం కింద ఉంటుంది. ఎప్పుడు చూసినా రాధాకృష్ణ. ఇక్కడే రోజు భాగవతం చెప్తూ ఉంటాం, కృష్ణం వందే జగద్గురు. రాజ్యలక్ష్మి అమ్మవారి ఇక్కడ. ఈ కృష్ణ పరమాత్ముడు వేణుగోపాల స్వామి, గౌతమ మహర్షి ప్రతిష్ట. సాక్షాత్తు త్రిభంగ స్వరూపంలో ఉన్నాడు చూడండి. అంటే సృష్టి స్థితి లయ మూడు కృష్ణ పరమాత్ముడే. చక్కగా వేణువు పట్టుకొని ఉన్నాడు చూడండి. పాదాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. గుంటూరులో ఉంది, పాత గుంటూరులో వేణుగోపాల స్వామాలయం. గర్తపురి అంటారు, ఒకప్పుడు గర్తపురి అనేవాళ్ళు ఈ గుంటూరుని. అటువంటి వేణుగోపాల స్వామాలయం, గౌతమ మహర్షి ప్రతిష్ట. సీతారామ లక్ష్మణ భరత శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద గోహు కృష్ణార్జునులు. తలుపులు చూడండి ఎటువంటి తలుపులు, వందల సంవత్సరాల తలుపు. చూడండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, చక్కగా నమస్కారం చేస్తూ ఉన్నాడు. రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేస్తున్నాడు. ఆయన ఎక్కడున్నా కూడా రాముడు పాదాలే చూస్తుంటాడంట. కృష్ణం వందే జగద్గురు. ప్రసన్నాంజనేయ స్వామి. ఎప్పుడమ్మా ఇక్కడ భాగవతం జరుగుతుండగా ఇప్పుడన్నా పర్ల చూడండి తలుపులో చూడండి ఎటువంటి స్తంభాలు గుంటూరులో. గౌతమ మహర్షి ప్రతిష్ఠ కదా, గౌతమ మహర్షి ప్రతిష్ఠ అమ్మా. ఇది సామాన్యమైందా? ఆయన వచ్చిపోతుంటాడంట ఈ వ్యవహారాలప్పుడు, ఉప్పావై పాసురాలప్పుడు వస్తాడంట. రోజు వస్తాడంట, రోజు వచ్చి పూజ చేసుకుపోతాను చెప్పారు. రోజు వస్తాడంట. దబర్లన్నీ బోళ్ళు ఇచ్చుంటే మళ్ళీ ఇటు బోళ్ళు ఇస్తాడంట. వాళ్ళ అహల్య గౌతముడు వస్తారు. తిరుప్పావై అంటే ఇదేగా. ఆ రోజు గోపికలందరినీ కూడా యమునా నదుడున ఆయన చేయటం అంతా కృష్ణతత్వమే. కృష్ణం వందే జగద్గురు. ఇది వేణుగోపాల స్వామి ఆలయం, పాత గుంటూరు. కృష్ణం వందే.